హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మైసూర్‌లో ఉన్న శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం, అవధూత దత్తపీఠం గురించైతే షేర్ చేస్తున్నాను. ఇక్కడ మీకు తెలుగులో గూడా నేమ్ కనిపిస్తుంది చూసారా? కర్ణాటకలో మైసూర్‌లో ఉంటుందిది. తెలుగులో గూడా రాసారిక్కడ. ఎందుకంటే ఎక్కువ మంది తెలుగు వాళ్ళొస్తూ ఉంటారు ఇక్కడికి. ఇది ఆశ్రమం కాబట్టి ఉండడానికి కూడా వస్తూ ఉంటారు. ఓన్లీ విజిటింగే కాకుండా. అలాగే ఇందులో చాలా అయితే ఉన్నాయి చూడ్డానికి. ఒకటొచ్చేసి శుక్వన, అలాగే విశ్వం మ్యూజియం, దత్తా టెంపుల్, హనుమాన్ టెంపుల్ ఇలా కొన్నైతే ఉన్నాయన్నమాట అందులో చూడటానికి. దీని టైమింగ్స్ వచ్చేసి 9:30-11:30 అలాగే మళ్ళీ 4-6:30 వరకు అయితే ఉంటుంది. ఎంతమంది విజిటర్స్ వచ్చినా కూడా టైమింగ్స్ సేమ్ అనమాట. సో, ఏమి ఎక్స్‌టెండ్ చేసేది అట్లా ఏముండదు. సో, 12:30 అయిపోయిందంటే ఇంకా క్లోజ్ అనమాట అన్నీ గూడా. సో, ముందుగా సుఖవన్న గురించి చూస్తే గనక ఇది అక్కడికి వెళ్ళే దారిలో ఇలా అయితే ఉంటుంది. సుఖవన అనేది ఇదొక బర్డ్ రీహాబిలిటేషన్ సెంటర్ అనమాట. వేల రకాల బర్డ్ స్పీషీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో గూడా ఉంది ఈ సుఖ్వానా ఏవియరీ. అలాగే ఇందులోనే బోన్సాయ్ గార్డెన్ గూడా ఉంటుంది. బర్డ్స్ దగ్గర మాత్రం ఫోటోస్ ఆర్ వీడియోస్ మనం తీసుకోవడానికి ఉండదు. వాళ్ళు తీస్తారు మనకి ఇంట్రెస్ట్ అయితే గనక. బర్డ్స్‌ని భుజాల పైన ఎక్కించుకొని గూడా అలా ఫోటోస్ అయితే దిగొచ్చనమాట కావాలి అంటే. షుక్వనాకి వెళ్ళే దారిలో బోన్సాయ్ గార్డెన్ అయితే వస్తుంది. ఇదంతా గూడా బోన్సాయ్ కలెక్షన్. 100 వెరైటీస్ వరకు అయితే ఉన్నాయట బోన్సాయ్ మొక్కలిక్కడ. అలాగే 450 మినియేచర్ ట్రీస్ కూడా ఉన్నాయి. మొత్తం 4 ఏకర్స్‌లో అయితే ఉంటుంది బోన్సాయ్ ఇది మాత్రమే. ఇక్కడ ఇది దాటాక షుక్వనాలోకైతే ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట. అలాగే అక్కడి నుంచి బయటకొచ్చేటప్పుడు షాపింగ్ రిలేటెడ్ కూడా ఉంటాయి. ఒక చిన్న షాప్ అయితే ఉంటదనమాట. అలాగే ఇక్కడున్న వాటిలో ఇంకోటి విశ్వం మ్యూజియం. ఇందులో మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, మినరల్స్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, కార్పెట్స్, పెయింటింగ్స్ ఇట్లాంటివి డిస్‌ప్లే చేసైతే ఉంటాయి. ఆశ్రమానికి డొనేట్ చేసినవి. దీనికి ఎంట్రీ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంటుంది పర్ పర్సన్. ఈ మ్యూజియంలో అయితే 1835 టైంలో స్టాంప్ కలెక్షన్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. స్టాంప్ కలెక్షన్ ఎక్కువగా ఉండడానికి రీజన్ శ్రీ గణపతి సచ్చిదానంద గారు పోస్ట్ ఆఫీస్‌లో అయితే వర్క్ చేసేవారట మెట్టగల్లి, మైసూర్‌లో. సో, అందుకే స్టాంప్ కలెక్షన్ అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ అట్లాగే ఇదంతా కూడా ఆశ్రమం అంతా కూడా ఈ ప్లాంట్స్ పెంచటం గాని, ఇలా డెకరేషన్ గాని అంతా కూడా బావుంది. అండ్ ఇప్పుడొచ్చేసి ఇది దత్త టెంపుల్‌కి వెళ్ళే దారనమాట.
అలాగే ఇదొచ్చేసి ప్రేయర్ హాల్ అన్నమాట. ఇది చాలా పెద్దగా ఉంది హాల్ అయితే. అలాగే నెక్స్ట్ ఇదొచ్చేసి ఇది టెంపుల్‌కి ఇంకో వైపయితే ఉంటదనమాట. నాదమండపం. మెడిటేషన్ కోసం అలా అయితే యూజ్ చేస్తారు ఈ హాల్‌ని. అలాగే అట్లా వెళ్ళే దారిలోనే ఒక బుక్ షాప్ కూడా ఉంది. ఇది యాక్చువల్‌గా క్లోజ్‌లో ఉంది. అప్పటికే 12:30 అయిపోవడం వల్ల. అక్కడి నుంచి గనక కొంచెం ముందుకు వెళ్తే ఈ నాదమంటపం అయితే వస్తుంది. అలాగే ఇదొచ్చేసి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. 70 ఫీట్ హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది. దీన్ని 2012లో నిర్మించారు. ఇక్కడ మొత్తం 3 ఐడోల్స్ అయితే ఉన్నట్టనమాట. ఒకటి మోనోలిథిక్ స్టాట్యూ ఇక్కడ కనిపిస్తున్నది ఒకటి. ఇంకోటేమో గుడి లోపలుంటుంది. జస్ట్ వర్షిప్ కోసం అన్నమాట ఒక విగ్రహం. అండ్ అలాగే ఇంకోటి పంచముఖ హనుమాన్ అని చెప్పి కొంచెం లోపలికి వెళ్తే అయితే ఉంటదనమాట. దీనికి ఎంట్రీ వచ్చేసి ఒక 10 రూపీస్ అయితే ఉంటుంది. సో, ఇట్లా లోపలికైతే ఉంటదనమాట. ఇది పంచముఖ హనుమాన్. సో, ఒకవేళ మీరు విజిట్ చేసే లెక్కన అన్నీ చూసుకొని టైమింగ్స్ అది కూడా చూసుకొని విజిట్ చేయండి. 12:30కి ఎట్టి పరిస్థితుల్లో అయితే క్లోజ్ అయిపోతుందనమాట. సో, 12:30 తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేదొచ్చేసి 4:00కే అవుతుంది. సో, 4-6:30 అయితే మళ్ళీ ఉంటదనమాట. సో, ఈ వీడియో ఎలా అనిపించిందనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి.